మాయ అంటే అసలు వట్టిది లేదని కదా దాని అర్థం. ఆ, తత్కాలంలో జరుగుతుంది కదా. ఇప్పుడు మాట్లాడటము, సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఆ, ఇట్లా జరుగుతున్నది తత్కాలిక చర్యని ఇంక తాత్కాలిక చర్యగానే ఉంది సృష్టి యావత్తు. మరుక్షణంలో ఇది ఉండదు, ఈ సీన్ ఉండదు కదా. ఇంతకుముందు సీన్ వేరు. ఉమ్, ఇంతకుముందు ఇక్కడ కూర్చోలేదు, ఇలా మాట్లాడటము జరగలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం, మాట్లాడడం అనేది జరుగుతుంది కదా. ఎప్పటికప్పుడే ఏ క్షణానికి ఆ క్షణమే దృశ్యము ఉద్భవించడము, జరగడము ఎప్పటికప్పుడే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్గా ఉంది ప్రపంచం అనేది. మనం గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ కూడగట్టుకుని మాట్లాడుకుని మొత్తం అంతా ఎలా ఉందని పోగి చూసుకుంటున్నాం. కానీ నిజానికి సృష్టి ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రమే ఇలాగే ఉంది. అదే కదా ఇప్పుడు అది అని దాన్ని మాయ అంటే సదా ఉన్నదో తత్కాలిక సత్యంగా ఉందని, అసలు లేదని కాదు, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రంగానే ఉందని. సత్యము దేన్నైతే మన భగవంతుడని, సత్యమని, ఆత్మని అంటున్నామో అదే ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది అంతే. సదా లేదు, సదా ఆత్మగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇలాగ మాత్రమే జగత్తుగా ఉంది అని అంటే స్టాండర్డత్వం లేదని మాయ అంటే.